హలో ఆల్. హైదరాబాద్ నుంచి మేము ఒక 3 డేస్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసాం. ఈ ట్రిప్లో మేము విజిట్ చేసిన టెంపుల్స్ వచ్చేసి మంత్రాలయం, యాగంటి, మహానంది, ఇంకా జోగులాంబ. ఆల్రెడీ మంత్రాలయం వీడియో అప్లోడ్ చేసాం. ఒకవేళ మిస్ అయితే ఆ వీడియో లింక్ ఎంకార్ట్లో యాడ్ చేస్తాము, తర్వాత తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మంత్రాలయం నుంచి యాగంటి ఎలా కవర్ చేస్తామో చూపిస్తాం. సో మంత్రాలయం నుంచి మార్నింగ్ 8:30కి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని మేము యాగంటికి స్టార్ట్ అయ్యాం. మంత్రాలయం నుంచి యాగంటి 150 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 4 hours జర్నీ పడుతుంది. యాగంటి వచ్చేసి నంద్యాల డిస్ట్రిక్ట్లో ఉంది. యాగంటి, మహానంది లాంటి ప్లేసెస్కి ఓన్ వెహికల్లో వెళ్ళడమే బెటర్. ఎందుకంటే ఈ టెంపుల్స్ కొంచెం విలేజెస్లో లోపలికి ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్కి అంత యాక్సెస్ ఉండదు ఈజీగా. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే చాలా రకాల అగ్రికల్చరల్ ఫీల్డ్స్ చూడొచ్చు. అసలు నేనైతే ఇన్ని రకాలు ఎప్పుడూ చూడలేదు. మేము వెళ్ళిన రూట్ అయితే ఎక్కడ హైవే టచ్ అవ్వాల, ఊరిలో నుంచే వెళ్ళాం. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మేము మధ్యలో అక్కడక్కడ ఆగుతూ వెళ్ళాం. యాగంటికి వెళ్ళే దారిలో అన్ని పెద్ద పెద్ద కొండలు. వేరే సీజన్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ సమ్మర్లో మాత్రం ఈ ఎండలకి వ్యూస్ చాలా ఎన్హాన్స్ అయ్యి మంచి సినిమాటిక్ లెవెల్లో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళే రూటే అనమాట. ఒక 3 kilometers డ్రైవ్ ఉంటుంది లోపలికి. ఈ దారిలో ఎక్కడో కూడా అసలు షాప్స్ లేవు. టెంపుల్ దగ్గరలో ఎలాగో ఉంటాయి, కానీ ఈ ఆంధ్రవేలో మాత్రం అసలు లేదు. ఆ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ 12:30 కల్లా రీచ్ అయ్యాం టెంపుల్కి. దూరం నుంచి టెంపుల్ గోపురం కొండల మధ్యలో కనిపిస్తూ అసలు అప్పుడే వచ్చేసామా అనిపించింది. కార్లో ఉన్నంతసేపు ఏం తెలియదు, కానీ బయటకు వచ్చాక మాత్రం ఎండ ఫుల్గా తగ్గి అలా కార్ పార్క్ చేసుకొని టెంపుల్కి బయలుదేరాం. మీకు తెలుసా, ఇక్కడే పుష్ప, వీరసింహారెడ్డి, అన్నమయ్య ఇంకా చాలా మూవీ షూటింగ్స్ ఇక్కడ జరిగాయంట. చూస్తుంటే ఆ మూవీ సీన్స్ కొన్ని గుర్తుకొచ్చాయి. లోపలికి ఎంటర్ అవగానే ఒక చిన్న కోనేరు కనిపిస్తుంది. దాన్ని అగస్త్య పుష్కరిణి అంటారు. అసలు లోపలికి ఎంటర్ అవగానే వాటర్ వల్ల ఏమో చాలా చల్లగా అనిపించింది. ఈ వాటర్ అంతా సీజన్తో సంబంధం లేకుండా అన్ని రోజుల్లో ఒకే లెవెల్లో ఉంటుంది. ఎక్కడో పైన కొండల్లో నుంచి వస్తుందంట ఈ వాటర్. ఇంకా అక్కడ కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి వెళ్ళాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఈ టెంపుల్ ఏరియాలో అసలు కాకులు ఉండవంట. అగస్త్య ముని ఇక్కడ తపస్సు చేస్తుండగా కాకులు ఇబ్బంది పెట్టాయని ఆయన వాటిని శపించారు. సో అప్పటి నుంచి ఈ ఏరియాలో అసలు ఈ టెంపుల్ పైన కాకులే తిరగవంట. టెంపుల్ హిస్టరీకి వస్తే అగస్త్య ముని ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలనుకున్నారు ఫస్ట్. కానీ విగ్రహం తయారు చేస్తున్నప్పుడు ఆ విగ్రహం వేలు విరిగిపోయిందంట. అది చూసి ఏమైందని శివుడికి తపస్సు చేస్తే ఆయన వచ్చి ఇక్కడ గంగాదేవి ప్రయాణిస్తుంది కాబట్టి వైష్ణవాలయం కాకుండా శివాలయం ప్రతిష్ఠించాలని చెప్తారంట. సో ఆయన కోరిక మేరకు ఇక్కడ స్వయంభూగా శివుడు, పార్వతీదేవి కలిసి ఉమామహేశ్వరుడుగా వెలిసారు. దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఒక పెద్ద నంది కనిపిస్తుంది. యాగంటి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఇదే, యాగంటి బసవన్న. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన నంది ఇదే. కలియుగాంతంలో లేచి రద్దు వేస్తుందంట. నిజంగా అసలు చాలా పెద్దగా ఉంది ఈ నంది. ఒకప్పుడు అన్ని టెంపుల్స్ లో లాగానే ఇక్కడ కూడా నంది చుట్టూ ప్రదక్షిణ చేసేలానే కట్టారంట. కానీ నంది పెరుగుతూ వచ్చేది. ఈ నంది ఎవ్రీ 20 years కి 1 inch పెరుగుతుందంట. కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా దాని వెనుక ఉన్నాయి. కారణం ఏదైనా సరే ఇలా పెరగడం అనేది ఒక అద్భుతమే కదా. ఇంకా అలా ప్రసాదం తింటూ కాసేపు అక్కడే కూర్చున్నాం. జనాలు బాగా ఉన్నారు. మాకు దర్శనం కొంచెం బాగానే టైం పట్టింది. ఇంకా అలా గుడిలో నుంచి బయటకు వస్తుంటే లెఫ్ట్ సైడ్ లో పెద్ద కొండలో ఒక గుహలు కనిపిస్తాయి. ఒకటేమో ఎదురుగా కనిపిస్తున్నది వెంకటేశ్వర స్వామి గుహ. స్టెప్స్ చాలా స్టీప్ గా ఉన్నాయి. పెద్దవాళ్ళు ఎక్కడానికి కొంచెం కష్టమే. స్టోరీలో చెప్పిన విగ్రహాన్ని ఇక్కడే పెట్టారు. డ్యామేజ్ అయిన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మనకి ఆచారం కాదు కాబట్టి ఇలా టెంపుల్లో కాకుండా గుహలో పెట్టారు. పైకి చూస్తే చాలా డీప్ గా ఉన్నాయి గుహలు.
ఇక్కడ నుంచి ఎటు చూసిన టెంపుల్ వ్యూస్ మాత్రం అసలు చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకా 2 గుహలు ఉన్నాయి. అగస్త్య ముని తపస్సు చేసిన గుహ, ఇంకోటి బ్రహ్మంగారి గుహ. కానీ మేము వెళ్ళింది మధ్యాహ్నం టైంలో. చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు కదా, కాళ్ళేమో కాలిపోతున్నాయి. మొత్తం రాళ్లపైన నడవాల్సి ఉంటుంది. అసలు మా వల్ల కాలేదు. మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో వచ్చుంటే వెళ్ళేవాళ్ళం. ఆ 2 గుహలు మాత్రం మిస్ అయిపోయాం. అన్ని ప్లేసెస్ చూసుకున్న తర్వాత టెంపుల్లోనే అన్నప్రసాదం ఉంటుంది. ఇంకా అక్కడే భోజనం చేసాం. చాలా బాగుంది ఫుడ్ అయితే. దగ్గరలో కూడా బయట పెద్ద ఫుడ్ ఆప్షన్స్ ఏం లేవు. సో ఇక్కడ తినేయడమే బెటర్ అనిపించింది. పార్కింగ్ ఏరియా నుంచి టెంపుల్ని అలా చూస్తూ ఉంటే ఆ వ్యూస్ చాలా బాగున్నాయి. టెంపుల్ విజిట్ చేయడానికి ఒక 2 to 3 hours టైం పడుతుంది. టెంపుల్ చుట్టూ ఎటు చూసినా కొండలు. ఇంకాసేపు టైం స్పెండ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. కానీ మాకున్న టైం కన్స్ట్రెంట్స్ ప్లస్ ఎండ వల్ల ఎక్కువసేపు ఉండలేకపోయాం. ఈవినింగ్ సన్సెట్ టైంలో ప్లాన్ చేసుకొని వెళ్తే బాగుండేది అనుకున్నాం. ఈ విజిట్ అయితే మాకు షార్ట్ అండ్ స్వీట్గా బాగుంది. ఇంకా అలా అనుకుంటూ యాగంటి నుంచి మహానదికి స్టార్ట్ అయ్యాం. అలా వెళ్తూ ఉంటే మాకు పనగానపల్లి అనే ఒక ఊరు టచ్ అయింది మధ్యలో. ఈ ఊరు పేరు ఎక్కడో విన్నట్టుందని గూగుల్ చేస్తే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్లేస్ ఇక్కడే ఉంది అని తెలిసింది. అంతేకాదు ఆయన చరిత్రకి సంబంధించిన మెయిన్ ప్లేసెస్ కొన్ని ఇక్కడే ఉన్నాయి. దాంట్లో ఒకటేమో రవ్వలకొండ. అక్కడ ఉన్న గుహల్లోనే ఆయన కాలజ్ఞానం రాశారు. కానీ ఆ ప్లేస్ కి మేము వెళ్దామని ట్రై చేసాం. కానీ రోడ్ యాక్సెస్ సరిగ్గా లేదు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బ్రహ్మంగారు రాసిన పత్రాలు కొన్ని ఇక్కడే ఒక చెట్టు కింద పెట్టారు. ఇదే ఆ గుడి. యాక్చువల్లీ ఇది టెంపుల్ ఒక్కటే కాదు. బ్రహ్మంగారి చరిత్ర తెలిసిన వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. ఆయన 12 years ఉన్నప్పుడు గరిమిరెడ్డి అచ్చమాంబ అనే ఆవిడ దగ్గర పనిచేశారు. ఆవిడ ఆవుల్ని కాస్తూ ఉండేవాడు ఈయన. ఇదే ఆ గరిమిరెడ్డి అచ్చమాంబ ఇల్లు. ఈ ఇల్లు వచ్చేసి 2 floors ఉంటుంది. 2 floors లో 23 rooms ఉంటాయి. లోపల ఇలా వాల్స్ పైన ఆయన చరిత్రని ఆర్ట్ గ్యాలరీ లాగా ప్రెజెంట్ చేశారు. లోపల ఇలా నెంబర్స్ ఉంటాయి ఈచ్ రూమ్ కి. ఈ నెంబర్స్ ని ఫాలో అయ్యి వెళ్ళినా సరే మేమైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యాం బయటకు రావడానికి. ఏదో పజిల్ మేజ్ లా ఉంది. అండ్ ఇక్కడ ఆయన రాసిన కాలజ్ఞానంలో కొంత భాగం ఇక్కడ ఉన్న చింత చెట్టు కింద దాచిపెట్టారు. ఈ చెట్టుకి చాలా పెద్ద సిగ్నిఫికెన్స్ ఉంది. ఆయన యుగాంతంలో వచ్చే ముందు ఈ చెట్టుకి మల్లెపూలు పూస్తాయని చెప్పారు. అండ్ ఈ ఊర్లో ఏమైనా కీడు జరిగినా ఈ చెట్టు అప్పుడప్పుడు సంకేతాలు ఇస్తుందంట. టాప్ వ్యూలో నుంచి ఇట్లా కనిపిస్తుంది. ఇది మాకు అన్ఎక్స్పెక్టెడ్ స్టాప్ అనమాట. అసలు ఇది మా ప్లాన్ లోనే లేదు. ఇలా ఆగడం చాలా మంచిగా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి మహానందికి జర్నీ కంటిన్యూ చేసాం. నెక్స్ట్ వీడియోలో మహానందికి ఎలా రీచ్ అయ్యాం అండ్ రిటర్న్లో జోగులాంబ టెంపుల్ని ఎలా కవర్ చేసామో చూపిస్తాను. స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.